నమస్కారం సిక్కోలు హృదయ స్పందన న్యూస్ కు స్వాగతం. నేను మిలికితా రెడ్డి. ముందుగా ఈ రోజు వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించి పొట్టి శ్రీరాములు అమరజీవిగా మనందరి మధ్యలో చిరస్థాయిగా మిగిలారని, అహింస హరిజనోద్ధరణ కోసం పనిచేసిన మహనీయుడు చూపిన బాటలో మనమందరం ముందుకు సాగుదామని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ అన్నారు. పొట్టి శ్రీరాములు 72వ వర్ధంతి సందర్భంగా జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు కోడెల వద్ద నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్తో కలిసి హాజరై అమరజీవి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు విశేష కృషి చేసిన మహాపురుషుడు పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. మహాత్మా గాంధీ బోధించిన సత్యం, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాల కోసం పనిచేసిన ఆయన ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని స్వాతంత్ర అనంతరం ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలు సైతం అర్పించిన ధీరోదాత్తుడు పొట్టి శ్రీరాములు అని అన్నారు. నమస్కారం. ఈరోజు డిసెంబర్ 15న గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆదేశం మేరకు మన డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆత్మార్పణ రోజు, ఆత్మార్పణ డేగా ఈరోజు పొట్టి శ్రీరాములు ఆ రోజు 1952 ఆమరం అర్చన చేస్తూ మన మద్రాస్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఆంధ్రప్రదేశ్ ఒక లింగ్విస్టిక్ స్టేట్గా ఒక డివిజన్ మన పొట్టి శ్రీరాములు వల్ల మనకి జరిగింది. కాబట్టి ఈరోజు 15 డిసెంబర్న స్టేట్ గవర్నమెంట్ ఆదేశం మేరకు మనం ఆత్మార్పణ డే ఈరోజు మనం పాటిస్తున్నాం. దీనికి స్టేట్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు నిన్ననే మన అన్ని స్కూల్స్లో, కాలేజెస్లో ఈ రోజు శ్రీ పొట్టి శ్రీరాములు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు కి ఏమేం చేశారు, ఆ రోజు ఎలా మనం పాటించాలి, ఈ తెలుగు రాష్ట్రాలు కానీ ఈ మద్రాస్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి విభజన ఎలా జరిగింది, దీనికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా చెప్పడం జరిగింది. దీనికినే కొన్ని డిబేట్ కానీ కొన్ని ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్ కూడా మనం చేశాము. శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ మాట్లాడుతూ ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుండి వేరు చేసి తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని ఆయన సాగించిన మహత్తర పోరాటం మరువలేనిదని, తెలుగువారి ప్రతిష్ట కోసం ప్రాణత్యాగం చేసి అమరుడైన ఆయన కీర్తి ఆచంద్ర తారార్కంగా నిలుస్తుందనడంలో సందేహం లేదని అన్నారు. ఆయన మామూలుగా ఆర్య వయసులు అయినప్పుడు కూడా ఆయన బడుగు బలహీన వర్గాలు, దళితుల కోసం పోరాడిన మహానుభావుడు. అయితే అలాంటి మహానుభావుడి యొక్క ఆశయాలు, ఆయన దీక్ష, ఆయన తాలూకా త్యాగం ఇదంతా భావితరాలకి అందరికీ తెలియాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అధికారికంగా చేయమని ఈ పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణ దినాన్ని అఫీషియల్గా చేయమనడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం పొట్టి శ్రీరాములు కోడల్లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ అధికారిని అనురాధ, డిఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, డిఎస్ఓ సూర్యప్రకాష్, జిల్లా టూరిజం అధికారి నారాయణరావు, పలు శాఖల జిల్లా అధికారులు, పలు బీసీ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్ దరిలో గల శ్రీ సంతోషమాత అమ్మవారి దేవస్థానంలో ఆదివారం మార్గశిర శుద్ధ పౌర్ణమి సందర్భంగా శ్రీ సంతోషమాత అమ్మవారికి సుప్రభాత సేవ, శ్రీ సూక్తం విధానముగా షోడశోపచార సహిత సహస్రనామార్చన, కుంకుమ పూజను ఆలయ ప్రధాన అర్చకులు కిరణ్ కుమార్ శర్మ నిర్వహించారు. అమ్మవారికి ఆలయ ప్రధాన అర్చకులు కిరణ్ కుమార్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయ ప్రాంగణమంతా అమ్మవారి నామస్మరణతో మారుమ్రోగింది. పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకోగా వారికి అర్చకులు వేద ఆశీర్వచనాలను అందజేశారు. అమ్మదయ్యి ఉంటే అన్నీ ఉన్నట్లే అని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం కలెక్టరేట్ కార్యాలయంలో అధికారులు నిర్వహించారు. కలెక్టరేట్ ఏవో సూర్యనారాయణ ఆధ్వర్యంలో సిబ్బంది అంతా కలిసి పొట్టి శ్రీరాములకు ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ఏవో సూర్యనారాయణ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేశారని, సత్యం, అహింస, దళిత జనోద్ధరణకు జీవితాంతం కృషి చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి అనురాధ, జిల్లా పౌర సరఫరాల అధికారి సూర్యప్రకాష్ రావు, కలెక్టరేట్ కార్యాలయంలో
పలు విభాగాలకు చెందిన అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. శ్రీ సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు తరలివచ్చారు. సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లను అధికారులు ఏర్పాటు చేశారు. అలాగే 500 రూపాయలు 100 రూపాయల టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు వేరే క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. భక్తులు ముందుగా ఇంద్ర పుష్కరిణి వద్ద పూజలు ఆచరించి మొక్కులు చెల్లించుకొని అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ స్వామివారికి ఈ రోజు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను భక్తులకు అందజేశారు. ఆలయ అనివెట్టి మండపంలో సామూహిక సూర్య నమస్కారాల కార్యక్రమాన్ని పురోహితులు నిర్వహించారు. అలాగే ఆలయ ప్రాంగణంలో స్వామివారి ఉచిత ప్రసాదాన్ని పంతులు భక్తులకు అందజేశారు. నిత్యాన్నదాన పథకంలో భాగంగా ఈ రోజు కూడా భక్తులకు అన్న ప్రసాదాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. ఈ రోజు స్వామివారికి భక్తుల నుండి వివిధ రూపాల్లో అందిన ఆదాయ వివరాలను మీడియాకు ఈవో ఒక ప్రకటనలో తెలిపారు. జర్నలిస్టుల సొంతింటి కళ సాకారం కావాలని ఐజేయు నాయకుడు నల్లి ధర్మారావు అన్నారు. శ్రీకాకుళం జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ కాలనీలో ఆదివారం ప్లాట్ల అభివృద్ధి పనులకు ఐజేయు నాయకుడు జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు నల్లి ధర్మారావు, సొసైటీ కార్యదర్శి నాగేశ్వర ఈశ్వరరావులు కలిసి కొబ్బరికాయ కొట్టి శ్రీకారం చుట్టారు. అనంతరం నల్లి ధర్మారావు మాట్లాడుతూ 2009లో నాటి రాష్ట్ర ప్రభుత్వం 5 ఎకరాల స్థలాన్ని జర్నలిస్టులకు కేటాయించిందని, అందులో సుమారు 100 మంది జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించినట్లు తెలిపారు. రిజిస్ట్రేషన్ జరిగి కొన్నేళ్లైందని, ప్రస్తుతం జర్నలిస్టులు వారి స్థలాల హద్దులు గుర్తించి పిల్లర్లు వేసుకొని స్థలాల పరిరక్షణకు పూనుకోవడం హర్షణీయమని అన్నారు. దూర ప్రాంతాల్లో ఉన్న సభ్యులు కూడా ఇందులో భాగస్వాములు అవ్వాలని పిలుపునిచ్చారు. స్థానిక ఎమ్మెల్యే సహకారంతో ఇళ్ల నిర్మాణం చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు పలువురు పాల్గొన్నారు. మార్గశిర మాసం శుద్ధ పౌర్ణమి దత్తాత్రేయ జయంతి సందర్భంగా శ్రీ జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దివ్యక్షేత్రంలో ఆధ్యాత్మిక సత్సంగ మహా సమావేశం ఆదివారం జరిగింది. సుప్రభాత సేవతో పాటు అర్చకులు పూజ అర్చన నిర్వహించారు. అనంతరం గోమాతకు పూజ చేసి ప్రదక్షిణలు చేసి నైవేద్యం సమర్పించారు. ఆలయ ప్రాంగణంలో మహాహోమం నిర్వహించారు. అనంతరం ఆధ్యాత్మిక సత్సంగ మహాసభ జరిగింది. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి ఆధ్యాత్మిక ప్రసంగాన్ని భక్తి శ్రద్ధలతో ఆలకించారు. ఆలయ ప్రధాన అర్చకులు అధ్యక్షులు సిద్ధయ్య స్వామీజీ ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమంలో గ్రామ పెద్దలు భక్తులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలోని స్థానిక గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్లో శనివారం సాయంత్రం సైన్స్ ఫెయిర్ ఘనంగా నిర్వాహకులు నిర్వహించారు. విద్యార్థులు దాదాపు 269 అంశాలపై నమూనాల ప్రదర్శన నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ, రోడ్డు ప్రమాదాల నివారణ, వ్యర్థాలతో అర్థాలు, విద్యుత్, నీటి ఆదా వంటి ప్రదర్శనలు తయారు చేసి సైన్స్ ఫెయిర్ లో ప్రదర్శించారు. భావితర శాస్త్రవేత్తలుగా నమూనాలను తయారు చేసి పలువురిని ఆలోచింపజేశారు. గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్ అధినేత కెమిస్ట్రీ ప్రసాద్ మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా నుండి జాతీయ స్థాయి పరీక్షలు, ఐఐటి నీట్ కోచింగ్కు సుదూర ప్రాంతాలకు వెళుతున్న విద్యార్థులకు శ్రీకాకుళం జిల్లాలోనే మారుతున్న విద్యా ప్రణాళికలు అనుగుణంగా అత్యంత అనుభవజ్ఞులైన లెక్చరర్తో డే అండ్ రెసిడెన్షియల్ G20 స్కూళ్లను, అలాగే డే అండ్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలను ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. గ్లోబల్ ఇంటర్ ఆర్గనైజేషన్స్లో ఎవ్రీ ఇయర్ సైన్స్ ఫెయిర్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని స్టూడెంట్స్ నుంచి వాళ్ళ యొక్క నాలెడ్జ్ని షేర్ చేయడానికి, వాళ్ళ ఉండే ఇన్నోవేటివ్ థాట్స్ని ఐడెంటిఫై చేయడానికి మేము ఎవ్రీ ఇయర్ కూడా సైన్స్ ఫెయిర్ని కండక్ట్ చేస్తూనే ఉన్నాం. ఈ ప్లాట్ఫామ్లో స్టూడెంట్ యొక్క ఎబిలిటీస్, అది సాంకేతిక విద్యలో అవనియండి, వాళ్ళ యొక్క సృజనాత్మకతలో అవనియండి, వాళ్ళ థాట్స్లో అవనియండి, ఈ ప్లాట్ఫామ్ని షేర్ చేసే విధానం చాలా అద్భుతం అండి. ఈరోజు అకాడమిక్స్తో పాటు ఇటువంటి విద్యను అందించాలన్నది గ్లోబల్ విద్యా సంస్థల యొక్క మెయిన్ మోటో అండి. ఇదే స్పిరిట్తో రానున్న రోజుల్లో గ్లోబల్ ఆర్గనైజేషన్ నుంచి జూనియర్ కాలేజీలు, గ్లోబల్ ఆర్గనైజేషన్ నుంచి రాబోయే ఐఐటి అకాడమీలు, గ్లోబల్ ఆర్గనైజేషన్ రాబోయే నీట్ అకాడమీలు, శ్రీకాకుళంలోనే ఐఐటీలను తయారు చేయాలి, డాక్టర్స్ని తయారు చేయాలనే ఒక యాంబిషన్స్తో ఈ జూనియర్ కాలేజెస్ కూడా స్టార్ట్ చేస్తున్నామండి. ఇదే టెంపోని జూనియర్ కళాశాలలో కూడా కంటిన్యూ చేసి స్టూడెంట్స్లో ఉండే ఇన్నోవేటివ్ థాట్స్ని బయటికి తీయడానికి గ్లోబల్ ఆర్గనైజేషన్స్ ఎప్పుడు కూడా ముందుంటున్నాయండి.
థ్యాంక్ యూ అండి. కరెస్పాండెంట్ సెక్రటరీ వై సారికారెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయాలని సూచించారు. విద్యార్థుల నూతన ఆవిష్కరణకు రూపం దాల్చే విధంగా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని అన్నారు. విద్యార్థులు రూపొందించిన సైన్స్ ఫెయిర్ను సందర్శించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులను ప్రదానం చేశారు. మారుతున్న విద్యా ప్రమాణాలకు అనుగుణంగా తమ పాఠశాల విద్యార్థులకు నైపుణ్యంతో కూడిన విద్యతో పాటు భవిష్యత్తులో తాను ఏం కావాలనే నిర్ణయం స్వయంగా తీసుకునే విధంగా ఆలోచన శక్తిని పెంపొందిస్తున్నామని డీన్ యడ్ల శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయనకు, అలాగే భారతదేశపు ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పొట్టి శ్రీరాములు, సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటాలకు జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు భారత స్వాతంత్ర సమరయోధుడు, గాంధేయవాది, తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం సాధన కోసం జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు అని, ఆంధ్ర రాష్ట్ర ప్రత్యేక రాష్ట్ర సాధనకు తన ప్రాణాన్ని సైతం త్యాగం చేసి అమరజీవిగా పేరొందిన మహోన్నత వ్యక్తి శ్రీ పొట్టి శ్రీరాములు అని తెలిపారు. భారతదేశపు ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వాతంత్ర యోధుడిగానే కాకుండా స్వాతంత్ర అనంతరం సంస్థానాలు భారతదేశంలో విలీనం కావడానికి విశిష్ట కృషి చేసిన గొప్ప వ్యక్తి అని పేర్కొన్నారు. అలాంటి మహనీయులను స్మరించుకోవడం మనందరి బాధ్యత అని జిల్లా ఎస్పీ కొనియాడారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ కేవి రమణ, డిఎస్పీ ఎల్ శేషాద్రి, సిఐ శ్రీనివాసరావు, ఆర్ఐ కె నరసింగరావు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. స్థానిక అరసవల్లి అందవరపు సూరిబాబు ఆధ్వర్యంలో నగరంలోని స్థానిక సర్వాణి విద్యాలయంలో ఘనంగా ప్రాజెక్ట్ డే జరిగింది. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ ఆంజనేయులు, అడ్మినిస్ట్రేటివ్ డాక్టర్ కె రేఖ, అకాడమిక్ అడ్వైజర్ ప్రముఖ విద్యావేత్త బలివాడ మల్లేశ్వరరావు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు. దీనిలో భాగంగా విద్యార్థులు వివిధ శాస్త్రాలకు, వివిధ భాషలకు చెందిన ప్రాజెక్టులను ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా బలివాడ మల్లేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థి సృజనాత్మక, కమ్యూనికేషన్ స్కిల్స్ అద్భుతంగా ఉన్నాయని, తెలుగు, ఇంగ్లీష్, హిందీలలో భాషా పటిమ గొప్పగా ఉందని కొనియాడారు. జి సంయుక్త మాట్లాడుతూ విద్యార్థుల ప్రతి అంశంలో పరిపూర్ణ అవగాహనతో భాష పట్ల విశిష్టత, వేద స్వరూపాలు, భగవద్గీత, మన పూర్వ సాంప్రదాయాలను గుర్తు చేస్తూ అలనాటి అలవాట్లు, అనుభూతులు, విశిష్టతను తెలియజేసే విధంగా ఫ్లోరా ఫౌనా, స్మార్ట్ డస్ట్బిన్, డాక్టర్ సరోజినీ నాయుడు, స్వామి వివేకానంద, చికాగో గురించి, దేశభక్తి, ఋషి విశ్వామిత్ర, పార్ట్స్ ఆఫ్ సర్కిల్, ఇనీషియల్ నెంబర్స్, ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారతరత్న వంటి ప్రాజెక్టులను వివరించే తీరు ఆసక్తికరంగా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధినేత అందవరపు సూరిబాబు ఈ ప్రాజెక్టు డే ఉత్సవానికి హాజరైన విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు నిర్వహించే ప్రాజెక్టులు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయని ప్రశంసించారు. విజయనగరం జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో ఆదివారం పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో విజయనగరం ఎంపీ అప్పలనాయుడు కలిసి పాల్గొని నివాళులర్పించి ఆయన సేవలను కొనియాడారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఆయన చేసిన ప్రాణత్యాగం, ఆయన త్యాగాలను స్మరించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బిఆర్ అంబేద్కర్, డిఆర్ఓ, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గ పరిధిలో శనివారం జరిగిన నీటి సంఘాల ఎన్నికలలో 18వ నీటి సంఘాలకు ఎన్నికలు ఏకగ్రీవం కావడంతో శాసనసభ్యులు గొండు శంకర్ హర్షం వ్యక్తం చేశారు. ఏకగ్రీవమైన నీటి సంఘాల చైర్మన్, వైస్ చైర్మన్ సభ్యులకు ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా జరిగాయని, కూటమి ప్రభుత్వం రైతులకు చేస్తున్న సహకారాన్ని తెలుసుకొని రైతులంతా కూటమి ప్రభుత్వానికి అండగా నిలిచారని ఎమ్మెల్యే తెలిపారు. రైతులలో ప్రభుత్వంపై మరింత విశ్వాసం ఉన్నదని తెలుస్తుందని, వారి విశ్వాసాన్ని నిలబెట్టుకునేందుకు రైతులకు మరింత సహాయ సహకారాలు ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. ఎన్నికలు సజావుగా నిర్వహించిన అధికార యంత్రాంగానికి, రైతులకు, కూటమి నాయకులకు, తెదేపా శ్రేణులకు, అభిమానులకు ఎమ్మెల్యే శంకర్ అభినందించారు. పోలీస్ కానిస్టేబుల్ ఎంపిక ప్రక్రియలో భాగంగా శారీరక అర్హత, దారుఢ్య పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఆర్మడ్ రిజర్వ్ పోలీస్ అధికారులను జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, స్టైఫెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్స్,
పోలీస్ కానిస్టేబుల్స్ పోస్టుల కోసం ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులను ఈ నెల 30వ తేదీ నుండి జరగనున్నాయి. ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన అభ్యర్థుల శారీరక దారుఢ్య పరీక్షలు హెచ్ఎల్లలో ఉన్న జిల్లా ఆర్మడ్ రిజర్వ్ పోలీస్ మైదానం నందు జరగనున్న నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం జిల్లా ఎస్పీ ఏఆర్ పోలీస్ అధికారులతో కలిసి మైదానాన్ని పరిశీలించారు. శారీరక దారుఢ్య పరీక్షల నిర్వహణకు ఎటువంటి లోపాలు లేకుండా పూర్తి ఏర్పాట్లు జరగాలని సూచించారు. 100 మీటర్లు, 1600 మీటర్లు పరుగు, లాంగ్ జంప్ కు సంబంధించిన ట్రాకులను ఎస్పీ క్షుణ్ణంగా పరిశీలించి సంసిద్ధం చేయాలని అన్నారు. అభ్యర్థులకు వైద్య శిబిరం, మంచినీరు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఈవెంట్లు నిర్వహణలో ఎటువంటి లోపాలు లేకుండా పటిష్టంగా నిర్వహించేందుకు అన్ని రకాల పూర్తి ఏర్పాట్లు చేయాలని, అవసరమైన మౌలిక వస్తువులు సమకూర్చుకొని పూర్తి స్థాయిలో మైదానాన్ని సిద్ధం చేయాలని పలు అంశాలపై పోలీస్ అధికారులకు జిల్లా ఎస్పీ దిశానిర్దేశాలు చేశారు. జిల్లా ఎస్పీ వెంట అదనపు ఎస్పీ కేవీ రమణ, ఏఆర్ డిఎస్పీ ఎల్ శేషాద్రి, ఇతర పోలీసు అధికారులు ఉన్నారు. నగరానికి చెందిన పవన్ కుమార్ 12వసారి రక్తదానం చేసి పలువురికి ఆదర్శంగా నిలిచారు. ఈ రోజు ఆయన స్థానిక రెడ్ క్రాస్ రక్తనిధి భవనంలో రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన రెడ్ క్రాస్ ప్రతినిధులు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. చాలా మంచి నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. పుట్టినరోజు వేడుక సందర్భంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం మంచి ఆలోచన అని అన్నారు. మంచివారికి ఆ భగవంతుడు ఎప్పుడూ మంచి చేస్తాడని అన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం మరువలేనిదని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని పురస్కరించుకొని వారికి మంత్రి అచ్చెన్నాయుడు ఈ రోజు నివాళులర్పించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయారని, ఆయన వర్ధంతిని ఆత్మార్పణ సంస్మరణ దినంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోందని చెప్పారు. ఈ సందర్భంగా మహనీయుని సేవలను స్మరించుకుందాం అని రాష్ట్ర మంత్రి అన్నారు. తెలుగు రచయితల వేదిక ప్రతి నెల నిర్వహిస్తున్న 100వ నెలవారీ సాహితీ సమ్మేళనం జనవరి 5వ తేదీ ఆదివారం స్థానిక శాంతినికేతన్ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు సంస్థ అధ్యక్ష కార్యదర్శులు ఉత్తరావల్లి నాగేశ్వరరావు, రఘుపాత్రుని వెంకటరమణమూర్తి తెలిపారు. ఈ రోజు స్థానిక సానా వీధిలో గల ఓ అపార్ట్మెంట్లో నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సంస్థకు సంబంధించిన సభ్యులు రచించిన కవితా సంకలనం, పుస్తకావిష్కరణ చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రచయితలకు సన్మానంతో పాటు ప్రశంసా పత్రాలు అందిస్తామని తెలిపారు. సంస్థ సభ్యులు, రచయితలు, కవులు, భాషాభిమానులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సభ్యులు ఐఎన్డి ప్రసాద్, ఇద్ది పాపయ్య, వి రాజారావు, పివి దుర్గాప్రసాద్, బి జగన్నాథరావు, తోట గోపాలరావు, ఎం ఉపేంద్ర శర్మ, కుప్పిలి త్రినాథరావు, మంగిపూడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. వేప, పసుపు ఈ రెండింటికి మన దేశంలో ప్రత్యేక స్థానం ఉంది. ఈ రెండింటిని శతాబ్దాలుగా ఆయుర్వేదంలో వినియోగిస్తున్నారు. ప్రతి ఇంటిలో అందుబాటులో ఉండే ఈ ప్రకృతి ఔషధాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. వేప ఆకులు, పసుపును తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ రెండింటిని కలిపి ప్రతిరోజు తీసుకుంటే సాధారణ ఫ్లూ నుండి తీవ్రమైన వ్యాధుల వరకు అన్ని సమస్యల నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. వేప, పసుపు, నీటితో ప్రయోజనాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం. వేప, పసుపులో ఉండే ఔషధ గుణాలు మనల్ని బ్యాక్టీరియా, ఫంగస్ వల్ల ఎన్నో వ్యాధుల నుండి కాపాడుతాయి. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు బ్యాక్టీరియా, ఫంగస్తో పోరాడి మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. వాతావరణంలో మార్పుల వల్ల జలుబు, దగ్గు, ముక్కుదిబ్బడ వంటి సమస్యలు సర్వసాధారణం. అలాంటి పరిస్థితుల్లో వేప, పసుపు చక్కగా పనిచేస్తాయి. వైరల్ ఫ్లూతో ఇవి చాలా ప్రభావవంతంగా పోరాడతాయి. పసుపులో ఉండే యాంటీవైరల్ గుణాలు వైరల్ ఫ్లూ నుండి త్వరగా బయటపడేందుకు సహాయపడతాయి. వేప, పసుపులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఈ రెండు పదార్థాలను కలిపి తీసుకోవడం ద్వారా మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. వేప, పసుపు తీసుకోవడం వల్ల చర్మంలోని మృతకణాలు తగ్గుతాయి. అంతేకాకుండా శరీరాన్ని డీటాక్సిఫై
చేయడం ద్వారా మన బాడీలోని మలినాలను బయటకు తొలగిస్తాయి. దీనివల్ల ఆరోగ్యంతో పాటు చర్మం కూడా అందంగా తయారవుతుంది. చర్మం బిగుతుగా మారడం వల్ల మరింత యవ్వనంగా కనిపిస్తారు. ఒక గ్లాసులో గోరువెచ్చని నీటిని తీసుకోవాలి. 5-6 వేపాకులకు మెత్తగా నూరి ఆ ముద్దను నీటిలో వేయాలి. ఆ తర్వాత చిటికెడు పసుపు కూడా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో తాగాలి. ఇలా చేస్తే కొన్ని రోజుల్లోనే మీ శరీరంలో మార్పులు కనిపిస్తాయి. అనారోగ్య సమస్యలు తగ్గడంతో పాటు చర్మం కాంతివంతం అవుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటలోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. అన్నీ చేయాలి అనుకున్న మనస్సు మనుషులు ఏమీ చెయ్యకుండా వెళ్ళిపోయారు. ఏమీ చెయ్యకుండా చింతనలో పరమాత్మ సత్యం నింపిన ఋషులు అన్నీ చేసి ఇక్కడ నిండిపోయారు. పరమాత్మ సత్యంలో శాశ్వతంగా ఉండిపోయారు. గురువులతో సంచరించకు, అదో ప్రత్యేకమైన తెగ. శ్రమించే, తపించే, త్యాగించే వారితో సంచరించు, నీవు చాలా పొందగలుగుతావు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూల సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.